గురుగారు, శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో మత్స్య అవతారం మొదటిది. ఈ మత్స్య అవతారం యొక్క వైశిష్టం ఏంటో తెలియజేయండి. అనేకమైనటువంటి పురాణాల్లో మత్స్య పురాణం కూడా ఒకటి. వ్యాస భగవానుడు మనకు అందించిన అష్టాదశ పురాణ సముచ్చయంలో మత్స్య పురాణం చాలా శ్రేష్టమైనది. కారణం ఏమంటే మానవ జీవిత యోగాన్ని తెలియచేసేదే మత్స్య పురాణం. మానవ జీవితానికి అత్యంత ఆవశ్యకమైనదేది అనేది తెలియజేసేది కూడా మత్స్యావతారమే. మత్స్యావతారంగా దేనికి వచ్చాడు? ఏ యుగంలో అయినా ప్రళయము రాక తప్పదు. ప్రళయం తప్పకుండా వస్తుంది. ఆ ప్రళయం వచ్చినప్పుడు సూర్యచంద్రాదులు కూడా ఉండేటువంటి అవకాశం లేదు. సముద్రములు పొంగిపోయి ఎక్కడెక్కడ ఉన్న సముద్రములన్నీ ఏకమై ఒక్కటిగా అయిపోయి జీవరాశి అనబడేటువంటిది ఉండదు. 84 లక్షల జీవరాశులు ఉండవు. కడకు వృక్షములు, చిన్న చిన్న పొదలు, చిన్న గడ్డి ముక్క కూడా ఉండేటువంటి అవకాశం లేదు. అన్నీ అయిపోతాయి. అయితే ఆ సందర్భంలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు కల్పాంతం వరకు బ్రహ్మదేవుడు ఉంటాడు. యుగాంతం అయిపోతే బ్రహ్మదేవుడు మారడు, కల్పాంతం వరకు ఉంటాడు. ఆ కారణం చేత బ్రహ్మదేవుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయనకు అవగతమైన ఆయన శక్తి అయిన వేదములు జారి క్రింద పడ్డాయి. ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రళయం వచ్చింది కనుక సముద్రంలో కలిసిపోయినాయి. ఆ నీటిలో కలిసిపోయినాయి వేదాలు. మళ్ళీ బ్రహ్మదేవుడు సృష్టి చేయాలి అంటే ఏం చేయాలి? వేదములు తెలిసి తీరవలే. వేదములు లేకుండా లోకంలో ఎవ్వరూ బ్రతకలేరు, జీవించలేరు. బ్రతుకు జీవితం ఒకటే. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా వేదమే ఆధారం. పూజ చేస్తున్నాము అంటే ఆ సంకల్పం చెప్పిన వెంటనే ఆ పురోహితుల వారు ఏమంటారు? ముక్కు పట్టుకో అంటారు. ముక్కెందుకు పట్టుకోవాలి? చెవు పట్టుకుంటే చెయ్యి పక్కన పడి ఉంటుంది కదా. ముక్కెందుకు పట్టుకోవాలి అంటే ప్రాణాయామము. ఆ ప్రాణాయామం కోసం ముక్కు పట్టుకుని ముక్కు మూసి శ్వాస తీసుకోవాలి, నెమ్మదిగా శ్వాసను వదలాలి. ఈ విషయం మనకు ఎవరు చెప్పారు? వేదం చెప్పింది. ఎందుకు చెప్పింది? మన ఆయుర్దాయాన్ని పెంచుకొనుట కొరకు. ఎలా పెరుగుతుంది ఆయుర్దాయం? మన జీవితం దేని మీద ఆధారపడి ఉన్నది అంటే ప్రతి మనిషికి వాడి జీవితంలో ఇన్ని ఉచ్ఛ్వాసలు, ఇన్ని నిశ్వాసలు అని ఒక కౌంట్, లెక్క ఉన్నది. ఎప్పుడైతే ముక్కు మూసి గాలి పీల్చకుండా ఓ 5 నిమిషాలు ఉన్నామనుకోండి, ఈ 5 నిమిషాలు మనం గాలి తీసుకోలేదు, వదలలేదు. ఎన్ని ఉచ్ఛ్వాసలు, ఎన్ని నిశ్వాసలని లెక్క కదా. ఈ 5 నిమిషాలు మనం ఆగాము, ఏవీ తీసుకోలేదు అంటే ఈ 5 నిమిషాలు మన ఆయుర్దాయం పెరిగింది. ఇది టెక్నాలజీ. ఈ టెక్నాలజీ మనకి ఇచ్చింది ఎవరు అంటే వేదం. మాట గురించి వేదం ఇచ్చింది, చూపు గురించి చెప్పింది, నడక గురించి చెప్పింది, చేత గురించి చెప్పింది. ప్రతి విషయము వేదము నుంచే. ఇప్పుడు మనం వాడుకునే కంప్యూటర్లు కూడా వేదము నుండి వచ్చినవి. ఎలా తయారు చేయాలి, మనం ఎక్కి విహరించేటువంటి విమానములు కూడా వేదముల నుండి వచ్చినవే. వేద పరిశోధన చేతనే తయారైనవి. కనుక వేదములు లేకుండా లోకాలు ఉండవు, మానవ జీవితం ఉండదు, ఏదీ ఉండదు. ఆ వేదములను రక్షించటం కోసం భగవంతుడే మత్స్య రూపంలో వెళ్ళి ఆ సముద్రమునందు ఈది ఆ వేదములనన్నిటినీ స్వీకరించి తిరిగి మరల ఎవరికి అప్పచెప్పాడు అంటే బ్రహ్మదేవునకు అప్పచెప్పాడు. అలా అప్పచెప్పి మరలా అతడు సృష్టి చేయడం కోసం. ఈ యుగంలో తప్పు చేసిన వాళ్ళంతా మళ్ళీ పుట్టాలి కదా, ఆ కర్మ చేసిన వాళ్ళంతా మళ్ళీ పుట్టాలి కదా రెండో యుగంలో, తర్వాత యుగంలో. ఆ కారణం చేత ఆ వేదములన్నీ బ్రహ్మదేవునకు అప్పచెప్పాలి కనుక తేనే హృదయ బ్రహ్మహృదయే ఆదికవయే ముహ్యంతి యత్సూరయ అని భాగవతంలో చెబుతున్నది. తేనే హృదయ ఆదికవయే. మొట్టమొదటిసారి వేదములను బ్రహ్మదేవునకు అందించిన భగవంతుడెవరో అతడికి నేను నమస్కరిస్తున్నాను అని శ్రీశుకుల వారు భగవంతుణ్ణి ప్రార్థించారు శ్రీమద్భాగవతంలో.
కనుక ఆ వేదములను అందించడం కోసం వచ్చిన అవతారం అది. చాలా దివ్యమైనటువంటి అవతారం. ఆ వేదములను తీసుకొచ్చి అందించారు. అది మత్స్యావతారం యొక్క దివ్యత్వం.